హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు మన రైడ్ డెస్టినేషన్ ఏంటంటే మన ఓన్ సిటీ గుంటూరు. ఈరోజు మన గుంటూరుని మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఏమేమి మెయిన్ ప్లేస్లు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, 1 టౌన్లో ఏముంది, 2 టౌన్లో ఏముంది, గుంటూరు సిటీ ఎలా ఉంటుంది. ఏమనుకుంటారంటే గుంటూరు సిటీ అంటే జస్ట్ చిల్లీ మార్కెట్ అనుకుంటారు. గుంటూరు సిటీ అంటే చిల్లీ మార్కెట్ ఒక్కటే కాదు, భారతం ఏమీ పనికిరావు. షాక్, జలక్, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటాయి. గుంటూరు సిటీ చాలా వాటికి ఫేమస్. అందులో ఫుడ్ సెగ్మెంట్ ఉంది, కల్చర్ ఉంది, హిస్టరీ ఉంది. చిల్లీస్ ఒక్కటే కాదనమాట. మనం ప్రజెంట్ అయితే తెనాలి రోడ్లోంచి ఎంటర్ అయ్యాం గుంటూరులోకి. 1 టౌన్ 2 టౌన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ స్టేడియంతో స్టార్ట్ చేద్దాం. స్టేడియం కవర్ చేసి స్టేడియం తర్వాత నుంచి మనం మిగతా ప్లేసెస్ని కవర్ చేద్దాం. ఇది 1 టౌన్, ఇది బిఆర్ స్టేడియం ఏరియా అన్నమాట. ఈ రైట్ సైడ్ మొత్తం ఉన్నది బిఆర్ స్టేడియమే, అంటే ఈ షాప్స్ వెనకాల నుంచి బిఆర్ స్టేడియం. దీనికి ఒక సర్కిల్ వేసి రైట్ నుంచి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా ఇక్కడే ఉంటుంది. ఇటు లెఫ్ట్లోకి వెళ్తేనేమో సిటీ లోపలికి వెళ్తాం, మార్కెట్ ఏరియా వస్తుంది. ఇప్పుడు మనం ఒకటి బిఆర్ స్టేడియం ఏరియా వైపు వెళ్తున్నాం. ఇంకా స్ట్రైట్కి వెళ్తేనేమో బస్ స్టాండ్ వస్తుంది. చూడండి మన గుంటూరు సిటీ ఎంత నీట్గా ఉందో. బస్సులు, ట్రాఫిక్ అసలు ఏం లేదు. బస్సులు అయితే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్గా ఫాలో అవుతాయి. రూల్స్ని బ్రేక్ చేయవు బస్సులు అయితే. ట్రాఫిక్ అసలు ఉండదు. స్విట్జర్లాండ్లో ఉన్నట్టు ఉంటుంది గుంటూరులో ఉంటే మాత్రం. ఏం చదివా? 10th ఫెయిల్. నేను పాస్. 10th 6th. గుంటూరు సిటీయే కాదు, నాకు తెలిసి గుంటూరు అంటే సిటీ ఆఫ్ స్పైస్ అంటాను. ఎందుకంటే ఏషియాలోనే అతిపెద్ద మిర్చి మార్కెట్ మన గుంటూరులోనే ఉంది. నాకే తెలియదు. మాకు తెలుసులేరా. గుంటూరు మిర్చి గుంటూరు నుంచే ఎన్నో కంట్రీస్కి మనకి స్పైసెస్ ఎక్స్పోర్ట్ అవుతాయి. చిల్లీస్ ఏమో ఎక్స్పోర్ట్ అవుతాయి. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. ట్రాఫిక్ ఉంటుంది, చాలా ట్రాఫిక్ ఉంటుంది. బెంగళూరులో ఉన్నంత ట్రాఫిక్ కాకపోయినా కానీ చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఆటో వాళ్ళు ఉంటారు, మీకు బ్రెయిన్ మొత్తం వాష్ అయిపోయింది. అలా సడన్గా టర్నింగ్స్ తీసుకుంటారు. ఎలా ఉందిరా? షేక్ మనం చిన్నగానే ట్రై చేద్దాం. ఫుడ్ పాయింట్స్ అయితే చాలా ఉంటాయి. ఇవన్నీ బిర్యానీ షాప్స్ రైట్లో లెఫ్ట్లో మొత్తం. ఇది ఒక ఫేమస్ టిఫిన్ సెంటర్ మనకి లెఫ్ట్ సైడ్లో ఉంది. భవానీ శంకర్ టిఫిన్ సెంటర్ చాలా బాగుంటుంది. నైట్ 11-12 దాకా కూడా ఉంటుంది. ఇదేమో దుర్గా భవానీ టిఫిన్ సెంటర్. అయన్నొద్దు, పాయింట్కి రా. ఇది ఇక్కడ కూడా చాలా బాగుంటుంది. పులిహార దొరుకుద్ది, మెత్త దోశలు దొరుకుతాయి, ఇంకా బటన్ ఇడ్లీ అవన్నీ దొరుకుతాయి. ఇదంతా 1 టౌన్. ఇక్కడ అన్ని ఆర్ఎస్ బ్రదర్స్, చందన బ్రదర్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ఇవన్నీ 1 టౌన్కి సంబంధించినవి. 1 టౌన్లో ఉండేవి. 2 టౌన్లో కూడా ఉన్నాయి కొన్ని. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అలా కొన్ని 2 టౌన్లో కూడా ఉన్నాయి. కానీ 1 టౌన్లో ఇక్కడ మంచి బిజీ ఏరియా ఇది. ఇదేమో జిన్నా టవర్ సెంటర్. ఇక్కడ అన్నీ దొరుకుతాయి, 90% అన్నీ దొరుకుతాయి. అగరబత్తి ఏం కాదు, నిన్నెవడు అడిగాడు? నువ్వు ముద్దొచ్చి ఇక్కడ స్కూల్ పిల్లల బ్యాగుల నుంచి అన్నీ, షూస్, లగేజ్ క్యారియర్స్ కానీ, మొబైల్స్ అని అన్నీ, యాక్సెసరీస్ అన్నీ దొరుకుతాయి. ఇది గాంధీ బొమ్మ సెంటర్. ఇటు లెఫ్ట్కి వెళ్ళినా కానీ మార్కెటే. ఇప్పుడు మనం స్ట్రైట్కి వెళ్తున్నాం కదా, స్ట్రైట్కి వెళ్ళినా కానీ మార్కెటే వస్తుంది.
ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. మనకి మంచి మంచి ఆనిముత్యాలు తగలకుండా ఉంటే చాలు ట్రాఫిక్లో. వాళ్ళు సడన్గా వస్తారు. మీకు ఎయిత్ సెన్స్ చూసినట్టే ఉంటుంది. ఇదేమో గాంధీ పార్క్ రైట్ సైడ్లో మంచి ఫేమస్ అంటారు. గాంధీ పార్క్ అంటే అందరికీ తెలుసు గుంటూరులో. నాకే తెలియదు. మాకు తెలుసులేరా. ఇదేమో సిగ్నల్స్ ఏరియా. ఇక్కడ నుంచి గుంటూరు బయటికి వెళ్ళొచ్చు, లోపలికి రావచ్చు, గుంటూరు 2 టౌన్కి వెళ్ళొచ్చు, నా సెంటర్కి వెళ్ళొచ్చు, అన్ని సెంటర్లకి వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. పట్టాపురం బ్రిడ్జికి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ సిగ్నల్ పడకుండా అసలు వెళ్ళలేము. ఎప్పుడు చూసినా సిగ్నల్ పడింది. నేను ఇన్ని రోజుల నుంచి తిరుగుతున్నా కదా, ఇక్కడ ఎప్పుడు సిగ్నల్ లేకుండా లేదు. 99.9% ఇక్కడ సిగ్నల్కి ఆగాల్సిందే. సిగ్నల్కి ఆగకుండా వెళ్ళిందే లేదు. ఎప్పుడు సిగ్నల్ పడుతుంది ఇక్కడ. ఒక్కసారి వైట్ టీషర్ట్ వేసుకుని గుంటూరులో తిరగండి, 2 గంటలు తిరగండి చాలు. 2 గంటల్లో మీ వైట్ టీషర్ట్ కలర్ మారకపోతే నన్ను అడగండి, కామెంట్ చేసి చెప్పండి. మీరు ఎప్పుడైనా వైట్ టీషర్ట్ వేసుకొని కానీ వైట్ షర్ట్ కానీ వేసుకొని గుంటూరులో తిరిగిన తర్వాత దాని కలర్ మారిందా లేదా? కట్ చేసేసి ముక్కలు తీసేసి దగ్గర పెట్టి ఏంటి సార్ అర్థం కాలేదు. మోస్ట్లీ వీడియోని అంతగా ఎడిట్ చేయకుండానే రాగానే పెడతాను. గుంటూరు సిటీ మొత్తం కవర్ అవ్వాలి కదా. ఇదిగోండి మన వాళ్ళు గుంటూరులో మంచి రూల్స్ పాటించాలన్నమాట. వాళ్ళు బెస్ట్ సిటిజన్స్. ట్రాఫిక్ సిగ్నల్ ఉంటుంది కానీ పాటించాం, వచ్చేస్తాం అట్లానే స్ట్రైట్గా. వాళ్ళకి అవార్డు కూడా ఇవ్వాలి మనం. స్ట్రైట్గా వెళ్తే 2 టౌన్కి వెళ్ళే బ్రిడ్జ్ వస్తుంది, ఇప్పుడు లేదన్నమాట, అంత కన్స్ట్రక్షన్లో ఉంది. వెళ్తే 3 అంతల కింద నుంచి వెళ్ళాలి, లేకపోతే పట్టాపురం బ్రిడ్జ్ వైపు నుంచి వెళ్ళాలి 2 టౌన్కి వెళ్ళాలనుకుంటే. ఇదేమో లెఫ్ట్ సైడ్లో ఉంది మొత్తం ఏసీ కాలేజ్, రైట్ సైడ్లో ఉన్నదేమో ఉమెన్స్ కాలేజ్. రెస్టారెంట్స్, బిర్యానీ ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట, మంచిగా. ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం మనం, అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. బిర్యానీస్ కానీ, రెస్టారెంట్స్ కానీ, ఏమైనా పాపులర్ ప్లేసెస్ ఉంటాయి అవి కానీ అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది నాస్ సెంటర్. నాస్ సెంటర్లో దగ్గరగా 12 నుంచి 14 స్క్రీన్లు ఉంటాయి. 12 నుంచి 14 స్క్రీన్లు. డీమార్ట్లో 4-5 స్క్రీన్లు ఉంటాయి. నాస్ డీలక్స్ ఇక్కడ 2 స్క్రీన్లు ఉంటాయి. దీని వెనకాల పల్లవి అక్కడ 2-3 స్క్రీన్లు ఉంటాయి. అన్ని స్క్రీన్లే. ఒక్క రౌండ్ వేసుదాం. ఇక్కడ ఒక రౌండ్ వేసి ఇటు నుంచి 300 వైపు వెళ్దాం. అరే నీ అబ్బా. ఇటువైపు వస్తే ఇందులో 2 స్క్రీన్స్ ఉన్నాయి. వెనకాల డీమార్ట్లో 4 స్క్రీన్స్ ఉన్నాయి. రైల్వే స్టేషన్ రోడ్లోకి వెళ్తేనేమో పల్లవి కీర్తన ఉంది, అక్కడ కూడా 2-3 అనుకుంటాం, 3 స్క్రీన్స్ ఉన్నాయి అక్కడ. ఇక్కడ ఏ మూవీ వచ్చినా కానీ 1 కిలోమీటర్లో అన్ని మూవీస్ చూసేయచ్చు. రైల్వే స్టేషన్ ఏరియా ఇదిగోండి, ఇదే భాస్కర్ సినిమా. ఇప్పుడు మనం వెళ్ళేది 3 వంతెనలు. మామూలుగా ఉండదంటే ట్రాఫిక్ మామూలుగా ఉండదు. ఏదో మంచి టూరిస్ట్ ప్లేస్ ఏమి ఉండదు అక్కడ, ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది. ఇదంతా క్లాత్ మార్కెట్. అంతగా ఐడియా లేదు. ఇక్కడ ఫేమస్ పోలీస్ వాళ్ళు చెకింగ్ పాయింట్ కూడా ఉంటుంది. వాళ్ళు బ్యారికేడ్లు పెట్టి మరీ చెక్ చేస్తూ ఉంటారు, జాగ్రత్తగా రావాలి. వీడియో కొంచెం చిన్నగా వస్తే బాగుంటుంది, లేకపోతే 2 పాటలు మళ్ళీ దీనికి 2 పాటలు పెట్టాలి, అదొక తలకైనా. అండి మనం స్ట్రైట్గా వెళ్తున్నాం కదా, లెఫ్ట్కి వెళ్తే 3 వంతెనలు వస్తుంది. ఈ స్పాట్ పోలీసులకి మంచి ఫేవరెట్ అనమాట. ఈవినింగ్ టైమ్స్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం కానీ అన్నీ. ఇది 3 వంతెనలు. ఇప్పుడు ఆ బ్రిడ్జ్
అది ఇంత ఖాళీ కొంచెం బిజీగా లేదు. నార్మల్గా అయితే బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అంటారు కదా, అలా ఉంటుంది బంపర్ టు బంపర్ ట్రాఫిక్. అంటే పిజ్జా వరల్డ్ అని, పిజ్జా హట్ అని, ఐస్బర్గ్ అని, బ్రెడ్ బాస్కెట్ అని, అలా కొన్ని రెస్టారెంట్స్, కేవ్స్ ఉంటాయి ఈ ఏరియాలో. కొన్ని షూ మార్క్స్ ఉంటాయి. అర్బన్ ఫ్లేవర్స్ అంట, ఇది మరి కొత్తగా పెట్టారు ఏమో మరి, అది నేనైతే ఇప్పుడే చూస్తున్నా. డామినోస్ కూడా ఉంది ఇక్కడ. 2 టౌన్లో ఒక డామినోస్ ఉంటుంది, ఇక్కడ ఒక డామినోస్ ఉంటుంది. నేను ఇక్కడ ఎప్పుడు వెళ్ళలేదు. 2 టౌన్ లక్ష్మీపురం మెయిన్ రోడ్లో ఉన్నదంటూ వెళ్ళాను. సండే మార్కెట్ ఉంటుంది ఈరోజు సండే కాబట్టి అది చూద్దాం. సండే మార్కెట్ ఉందో లేదో. ముందు బ్రిడ్జ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి అది ఇటువైపు వెళ్ళలేము. స్ట్రైట్గా బ్రాడీపేటలోకి వెళ్ళొచ్చు కానీ రైట్కి వెళ్ళలేము, అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అందుకనే ఈ రోడ్లో నుంచి వెళ్తున్నాం. చూద్దాం గుంటూరు సిటీ ఎంత కవర్ అయిద్దో, నేను ఎంత చూపించగలను, ఎంత కన్సైజ్ చేసి చూపించగలను, ఎంత ఎలాబరేట్ చేయగలను. వీడియో మరీ పెద్దది కాకుండా చిన్నది వస్తే బాగుంటుంది. చిన్నది వస్తే అంటే మనం అట్లా కన్సైజ్ చేయాలి దీన్ని, మరి చిన్నగానే కన్సైజ్ చేయాలి. ఇంపార్టెంట్ ప్లేసెస్ పెట్టేసి వేస్ట్ ప్లేసులు, కొంచెం అన్పాపులర్ ప్లేస్ అన్నీ తీసేయాలి. నార్మల్గా అయితే 2 టౌన్కి రావాలంటే ఇంత తిరగాల్సిన అవసరం లేదు. ఆ బ్రిడ్జ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మనం ఇంత లాంగ్ రూట్ తీసుకుంటాం. అంకుల్ మరి భయపడుతున్నాడు, ఈ అంకుల్ కూడా భయపడుతున్నాడు. భయపెట్టడానికి రెడీగా ఉంటారు అంకుల్స్ కానీ ఫ్యామిలీ ఉందని మనం భయపడతాం వాళ్ళ దగ్గరికి కొంచెం ఫాస్ట్ వెళ్ళాలంటే. అంకుల్ మాత్రం చాలా ఫాస్ట్ వస్తారు. సండే మార్కెట్ అంటే సండే మార్కెట్లో మొత్తం చీప్ దొరుకుతాయి అన్నీ. షర్ట్స్ కానీ, టీషర్ట్స్ కానీ, వాచ్లని, బెల్ట్లు, షూస్, హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా చిన్న యాక్సెసరీస్ ఏమైనా ఉంటాయి అవి, చిన్నపిల్లలకి బట్టలు, నన్ను ఇవ్వండి లేడీస్ బ్యాంగిల్స్ కానీ అన్నీ లేడీస్ స్టఫే. చున్నీలు, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు. ఫుల్ క్రౌడ్. ఇంకా తక్కువ ఉన్నారు క్రౌడ్. నార్మల్గా అయితే మరీ ఇంత ఈజీగా బండి పోదు. చాలా హజిల్ ఉంటుంది, హజిల్ బజిల్. ఏషియాలోనే ఎక్కువ ఆటోస్ గుంటూరులోనే ఉన్నాయంట. ఇదంతా సండే మార్కెటే, ఐ ప్లానెట్. ఇప్పుడు ఇదంతా 2 టౌన్ ఏరియా. రైట్ సైడ్ పోతే అమరావతి రోడ్డు. ఇటు కూడా కొన్ని షాపింగ్ మాల్స్, జ్యువెలరీ షాప్స్ ఉంటాయి. అంకుల్ భయపడతాడేమో అనిపిస్తుంది ఒక సెకండ్. భయపడలేదు. ఇంకా నేను కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను. ఎందుకని ఇంత ఫాస్ట్గా కూడా వెళ్ళను, ఇంత స్లోగా వెళ్తాను. ఇంకా ఇది లక్ష్మీపురం ఏరియా. లక్ష్మీపురం మెయిన్ రోడ్ అంటారు. ఇక్కడ బాలీవుడ్ ఫేమస్. రినోవేట్ చేశాడంట, బాగుంది. ఎప్పుడు వెళ్ళలేదు. రినోవేట్ చేసినప్పటి నుంచి ఎప్పుడో చేశాడు రినోవేట్. ఇంకా ఇది మన న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ ఎలానో ఈ లక్ష్మీపురం మన గుంటూరుకి అలాగా. మలబార్ అంట, లివై స్టోర్స్, స్వాతి షాపింగ్ మాల్, టైటన్ వాచెస్ అంట, అన్నీ ఉన్నాయి. లేదంటే ఉండదు. మీరు డబ్బులు వేయండి అన్నీ జరుగుతాయి. ఈ రిలయన్స్ స్మార్ట్ మాత్రం నేను చిన్నప్పటి నుంచి ఉంది. నేను ఇక్కడ స్కూల్లో ఇక్కడ కాలేజీలో చదివేటప్పటి నుంచి ఉంది రిలయన్స్ స్మార్ట్. ఇంకా ఈ స్వీట్ మ్యాజిక్స్ ఇవన్నీ ఇప్పుడు ఈ మధ్య వచ్చినాయి. కానీ ఈ కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ, ఇవన్నీ లలిత కానీ 2017లో అయితే లేదు. ఈ రామచంద్ర బ్రదర్స్ ఉంది మళ్ళీ ఎప్పటి నుంచో. ఇంకా ఇక్కడ మా క్యాంపస్ ఉండేది, మా ఇంటర్ క్యాంపస్, మెయిన్ క్యాంపస్. ఇప్పుడు లేదు, తీసేసారు. ఇప్పుడు ఏదో స్టోన్ ఉంది ఇక్కడ. నార్మల్గా అయితే మా కాలేజ్ ఉండేది, చూసుకునేవాడిని. అది ఇంకా అంతే, కొన్ని ఉండవు. అది
30 years నుంచో 40 years నుంచో ఉందంట. మనం చదివి అయిపోయిన తర్వాత వాళ్ళు పెట్టేశారు. ఇవన్నీ రెస్టారెంట్స్, డ్రైవ్-ఇన్ అవి ఉన్నాయి. చెప్పాను కదా ఆటోలు, మన ఆటోలు. ఇంకా ట్రాఫిక్ తక్కువ ఉంది, నేను చెప్తున్నాను చూడండి. ఇది ఎక్కువ అనుకోమాకండి, ఇది చాలా తక్కువ ట్రాఫిక్. బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉంటుంది. ఇది లక్ష్మీపురం మెయిన్ రోడ్. దీని తర్వాత గార్డెన్స్ అనమాట. గార్డెన్స్ అనమాట. ఇది గార్డెన్స్ ఏరియా. ఆ సిగ్నల్ తర్వాత నుంచి ఇక్కడ ప్రీమియం స్టార్బక్స్ కాఫీకి 300. వెనక ఎవరో అక్క అరుస్తుంది, మరి ఎందుకు అరుస్తుందో అర్థం కావట్లేదు. పాపం ఫ్రస్ట్రేషన్లో ఉంది. ఇక్కడ దాకా వినిపిస్తుంది సౌండ్, ఏదో పందెం ఉంటుంది.